హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రా ఒపీనియన్'. ఇప్పుడే 'సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని' మూవీ చూసొచ్చా భయ్యా. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు బేసిక్‌గా ఈ మూవీని ఫస్ట్ ఓటీటీకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తర్వాత ఎందుకో తెలీదు థియేటర్‌కి వదిలారు. నాకు తెలిసినంత వరకు ఓటీటీకి రిలీజ్ చేసుంటేనే సరిపోయేది. థియేటర్ రిలీజ్ చేసి తప్పు చేశారు భయ్యా. ఎందుకంటే కనీసం ఓటీటీలో అన్నా మనము కనీసం స్కిప్ చేసుకొనన్నా చూడొచ్చు. మూవీ మటుకు 2 అవర్స్ 20 మినిట్స్ ఉంది. మనం ఓటీటీలో రిలీజ్ చేసుంటే కనీసం స్కిప్ చేసుకొని మనకు అది వాళ్ళు చెప్పారు గదా! సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ అని. ఆ సస్పెన్స్ ఎక్కడుందో, కామెడీ ఎక్కడుందో, థ్రిల్లర్ ఎక్కడుందో కనీసం మనం స్కిప్ చేసుకొనైనా చూడొచ్చే అవకాశం ఉండేది. కానీ థియేటర్ వదిలారు. మూవీ అయితే ల్యాగ్ మ్యాక్స్ భయ్యా. కమింగ్ టు 'శివాజీ' గారు, 'లైలా' గారు. నాకు 'శివాజీ' గారు అండ్ 'లైలా' గారు చేసిన మూవీస్‌లలో 'టాటా బిర్లా మధ్యలో లైలా' ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ గాని, ఆ కామెడీ గాని చాలా బావుంటుంది. నేనైతే కనీసం ఆ మూవీలో ఉన్న ఆహ్, దాంట్లో పోల్చుకుంటే కనీసం ఒక కనీసం ఒక 20% అన్నా ఉంటుందిలే అని అంటూ ఎళ్ళాను. కానీ అస్సలు లేదు భయ్యా. కమింగ్ టు మూవీ ప్లాట్ ఏంటంటే 'శివాజీ' గారి సన్‌గా యాక్ట్ చేసిన 'రోహన్' అతని వల్ల వీళ్ళ ఫ్యామిలీ ఒక మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేస్ ఎలా రిజాల్వ్ చేసుకున్నారు? ఆ మర్డర్ వీళ్ళే చేసారా? లేకపోతే ఎవరైనా చేసారా? అనేది ఓవరాల్ మూవీ. కమింగ్ టు 'శివాజీ' గారి కొడుకుగా యాక్ట్ చేసిన 'రోహన్' గురించి చెప్పాలి. తనను 90స్‌లో తన కామెడీ వర్కౌట్ అయిందని జెప్పి, ఈ మూవీలో గూడా పెట్టేశారు. కానీ 90స్‌లో తన కామెడీ చాలా ఆర్గానిక్‌గా సిట్యుయేషన్ తగ్గట్టు చాలా బావుంటుంది. కానీ ఇక్కడ ఈ మూవీలో మటుకు చాలా ఇరిటేటింగ్ భయ్యా. తను ఏదో పిచ్చోనిలాగా యాక్ట్ జేస్తుంటాడు. మనకు చూపియడం మటుకు ఏదో నార్మల్ అబ్బాయిలాగా చెప్తారు గానీ, తను జేసే కొన్ని కొన్ని చేష్టలు మటుకు చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాయి. అవి 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 వాళ్ళు కామెడీ అనుకోవడము అది బాలేదు భయ్యా. 'శివాజీ' గారు మట్టుకు చేశారు భయ్యా. తన పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. నేను ఈ మూవీకి వెళ్ళే ముందు నేను ఒక వీడియో చూసాను. అనిల్ రావిపూడి గారు ఈ మూవీని ప్రమోట్ చేశారు. తను ఆల్రెడీ ఈ మూవీ చూసాడని అండ్ ఆ మూవీ బాగుందని చెప్పాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది భయ్యా. అనిల్ రావిపూడికి మనకు తెలుసు కదా ఆల్రెడీ. అనిల్ రావిపూడికి ఎలాంటి మూవీస్ నచ్చుతాయో, అయి ఎలా ఉంటాయో అనేది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మూవీ చూసినాక మట్టుకు క్లారిటీ వచ్చేసింది. తనకు మూవీ ఎందుకు నచ్చిందో. కమింగ్ టు కమెడియన్స్ మనము ఈ మూవీలో చాలా రోజుల తర్వాత 'ఆలీ' గారిని చూస్తాము. 'ఆలీ' గారు ఇంటర్వెల్‌కి ముందు ఆహ్, ఎంట్రీ ఉంటుంది. కానీ 'ఆలీ' గారున్న సీన్స్‌లలో ఒక్క సీన్ కూడా అసలు కామెడీ అయితే వర్కౌట్ కాలేదు భయ్యా. కమింగ్ టు క్లైమాక్స్ అయితే మటుకు కొద్దిగా పర్వాలే భయ్యా. ఏదో నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ ఒక సాంగ్ ఉంటుంది. నాకు తెలిసి ఆ సాంగ్‌ను ప్రమోషనల్ వీడియో గూడా రిలీజ్ చేశారు. అదే మన 'బండ్ల గణేష్' అన్న చేసిన డాన్స్ అది ఒక సాంగ్ ఉంటుంది 'పాయా పాయా' అని. ఆ సాంగ్ మట్టుకు అసలు టూ మచ్ భయ్యా! అసలు ఈ ఇరిటేటింగ్ అసలు. అది కామెడీ అనుకున్నారో లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారో నాకైతే తెలీదు గానీ, ఆ సాంగ్ మట్టుకు టైటిల్ ఎండ్ కార్డ్స్ దగ్గర వస్తుంది. అది గూడా ఏం వర్కౌట్ కాలేదు భయ్యా. కామెడీ అయితే అసలు లేదు. వాళ్ళు చెప్పినట్టు సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అన్నారు గదా! ఈ మూడిట్లో ఏది వర్కౌట్ కాలేదు. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.